వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. వివాహ బంధాలు ఫైనల్ ఎపిసోడ్ చూసేద్దాం రండి. డాక్టర్ విజయ మీరేననుకుంటాను. ఎస్, తలెత్తింది విజయ పుస్తకంలోంచి. నా పేరు శివరాం. విజయ శారదా భర్తని చూడలేదు, కానీ పేరు వినగానే చటుక్కున ఆ శివరామేనని గుర్తించింది. నిన్న ఆఫీసర్ ఫోన్ చేసి జరిగింది చెప్పాక శివరాం రాకని ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఆ భావం పైకి కనబరచకుండా ఎస్, వాట్ కెన్ యూ డూ ఫర్ యూ అంది మామూలుగా. కూర్చోండి అంది. శివరాం కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. మాటల కోసం తడుముకుంటూ నేను శారదా భర్తని అన్నాడు నెమ్మదిగా. ఏ శారద? విజయ తెలియనట్టే అడిగింది. శివరాం మొహం సిగ్గుతో నల్లబడింది. శారద నా భార్య. మీరు ట్రీట్ చేశారు. ఆమె మీ దగ్గర ఉన్నదని విని ఆనలేక అనలేక అన్నాడు. అవును, శారద నా దగ్గర ఉన్న మాట నిజమే. కానీ ఆమె మీతో తెగదెంపులు చేసుకున్నానని, తనకి మీకు ఏ సంబంధం లేదని చెప్పింది. ఆమెనింకా మీ భార్య అనడం చిత్రంగా ఉంది. సూటిగా అతని వంక చూస్తూ అతని మనోభావాలు పరిశీలిస్తూ అంది విజయ. శివరాం మొహం మరింత ఎర్రబడింది. ఏదో ఆవేశంలో, తొందరపాటులో ఏదో అన్నమాట నిజమే. అందుకు విచారిస్తున్నాను. ఆ మాత్రం దానికోసం తనిలా ఇల్లు వదిలి రావడం. మిస్టర్, ఆవేశం, తొందరపాటు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఆ మాత్రం కోసం ఏ ఆడది భర్తని వదలదు. కానీ ఏన్నర్థం నుంచి చవిచూస్తున్న భార్య ఈ మాత్రం అనుకుంటూ ఇంకా మీ పాదాల చెంతపడి ఉండాలని మీ కోరిక. మీరలా ఆశిస్తే మాత్రం చాలా పొరపడుతున్నారని చెప్పగలను. విజయ కాస్త కటువుగా అంది. శివరాం ఆ చూపులని ఎదుర్కోలేనట్టు తలదించుకున్నాడు. క్షమించండి, ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను సగం చచ్చి అన్నాడు. మీ క్షమాపణలు నాకెందుకు? శారదకి చెప్పుకోండి. ఆవిడ అంగీకరిస్తే మహారాజులా తీసుకెళ్ళండి. మధ్య నాదేముంది? ఉండండి, పిలుస్తాను. విజయ లేచింది. శివరాం గాబరాగా ప్లీజ్ ఆమెకి మీరు చెప్పండి, ఇకపై అలా చేయనని నచ్చజెప్పండి ఆరాటంగా అన్నాడు. విజయ వింతగా చూసి, అంటే భార్యలకి క్షమాపణలు చెప్పుకోవడం నామోషి అనుకుంటున్నారా? కాదు కాదు, సరే పిలవండి అన్నాడు తడబడి. విజయ లోపలికి వెళ్ళింది. పద పద, మీ ఆయన వచ్చారు. మన ఎత్తు పారింది, దారికి వచ్చాడు. శారదని చూసి నవ్వుతూ అంది విజయ. శివరాం రావడం, మాటలు లోపలి గదిలోంచి వింటూనే ఉంది శారద. వచ్చాడు గదా అని మరీ బెట్టు చెయ్యకు. ఏడుపు మినహాగా ఉన్నాడు పాపం. కాస్త చివాట్లు పెట్టి క్షమాపణలు చొప్పించుకొని ఈసారికి క్షమించానని చెప్పేయ్ రహస్యంగా అంటూ వెంటబెట్టుకు వచ్చింది శారదని విజయ. శారద గదిలోకి రాగానే శివరాం ఆమె వంక చూడలేక సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాడు. ఆఖరికి పెగుల్చుకొని శారద పద, ఇంటికి వెళ్దాం అన్నాడు. శారద అతని వంక చూసి ఏ ఇంటికి అంది గంభీరంగా. మన ఇంటికి ప్రాధేయపూర్వకంగా చూశాడు. హో, మన ఇల్లు? నాకా ఇంట్లో స్థానం లేదని పొమ్మన్నది మీరేగా. గడప దాటి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు అది నా ఇల్లు కాదు. ప్లీజ్ శారద, జరిగిపోయిన దానిని గురించి దెప్పకు. జరిగిన దానికి క్షమాపణ చెప్తున్నాను. ఇక ముందు అలా జరగదు. అభిమానం చంపుకొని అన్నాడు. ఇక ముందు అలా జరగదని హామీ ఏమిటి నాకు? నన్ను మనిషిగా గౌరవంగా చూస్తానని రాసి ఇస్తారా? శారద, ఆయన తన ప్రవర్తనకి హామీ ఇస్తున్నారుగా. ఆయనకి ఒక అవకాశం ఇచ్చి చూడు. మళ్ళీ ఎప్పుడైనా అతని ప్రవర్తన సరిగా లేకపోతే అప్పుడు వచ్చేయి. విజయ సంధిదురుస్తూ అంది. శివరాం అంగీకారంగా తల ఊపాడు. చూడండి మిస్టర్ శివరాం, వివాహ బంధానికి, భార్య అన్న పదానికి మీకు అర్థం తెలుసునా? ఓ స్త్రీ ఎక్కడో పుట్టి తన వాళ్ళందరినీ వదులుకొని
సూత్రబంధంతో తనదంతా మీకు అర్పణ చేసుకొని, మీకు భార్యగా, మీ ఇంటికి ఇల్లాలుగా, మీకి సేవలు చేస్తూ, మీకు పిల్లలని కని, మీ వంశాలని వృద్ధి చేసే సహచరిని. ఆ స్త్రీకి మీరిచ్చే గౌరవం ఇదా? ఆమె పడే కష్టానికి, ఆమె చేసే సేవలకి, ఆమె మీ నుంచి కోరేదేమిటి? ఆమె ఏ ప్రతిఫలం ఆశిస్తుంది? రవ్వంత ప్రేమ, అనురాగం. ఆ రెండూ మీరు ఇచ్చిన నాడు ఆమె అంతటా ఆమె మీకు బానిస అవుతుంది. ఆ స్త్రీ కోరేది అంతే. ఆ రెండూ కరువైనప్పుడు ఆమెకి ఏ సంపదలు తృప్తినీయవు. స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో, పురుషుడికి అంతకంటే ఎక్కువ స్త్రీ. భర్త లేని స్త్రీ జీవితం ఎంత దుర్భరమో, భార్య లేని పురుషుని జీవితము అంతే అన్న సంగతి ఈ కొద్ది రోజులలోనే మీరు గ్రహించి ఉండాలి. ఇద్దరి కలయికే సంసారం. ఆ సంసారంలో ఏ ఒక్కరు లేకపోయినా పరిపూర్ణత లోపిస్తుంది. మంచో చెడో భర్తని భార్య తప్ప ఎవరూ కష్టంలో సుఖంలో ఆదుకోరు. ఒక వయసు వచ్చాక ఎవరి బతుకు వాళ్ళదయ్యాక ఆఖరికి కన్న తల్లి కూడా పట్టించుకోదు మీ సంగతి. కన్న పిల్లలు చెయ్యరు. ఎన్ననుకున్నాక ఎన్నుకున్నాక భర్తకి భార్య, భార్యకు భర్త తోడై నిలుస్తారు అన్న సత్యం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇల్లాలు లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇంటి ఇల్లాలిని ఏడిపించి హింసించిన ఏ మగాడు జీవితంలో సుఖపడలేదు. ఆడది కన్నీరు కార్చినా ఏ ఇల్లు బాగుపడదు. భర్త ఎన్ని హింసలు పెట్టినా సహించి అతని పాదాల తోడిదే లోకం అని నమ్మి పడి ఉండే అజ్ఞానురాలు, అశక్తురాలు కాదు ఈనాటి స్త్రీ. తనకో వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఉండాలనుకునే స్థాయికి ఎదిగింది. స్త్రీలని ఇంత అణిచి ఉంచాలనే మీలాంటి పురుషుల అహంకారానికి తలవగ్గని తెలివి నేర్చుకుంది. భార్యాభర్తలైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని ఆశిస్తుంది. అది లేని నాడు ఏ కాపురం నిలబడదు. భర్త వదిలితే స్త్రీకి ఎంత అవమానమో, భార్య వదిలితే పురుషులకు అంతకు మించిన అవమానం అన్న సంగతి మీరు ఈ పాటికి గుర్తించి ఉండాలి. భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న కీచులాటలు తప్పవు. కానీ అవి ఆమె వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిగా ఉంటే ఏ స్త్రీ సహించదు. కట్నకానుకలని నిరసించాల్సిన మీలాంటి భర్తే అంత స్వల్ప కారణాలతో స్త్రీని హింసించడం అమానుషం. పుట్టింటికి కూడా వెళ్ళలేని అస్వతంత్రపు బ్రతుకుని ఏ స్త్రీ తలవగ్గదు ఈనాడు. అధికారంతో కట్టడి చేసే ఏ స్త్రీని మీరు గెలవలేరు. భర్త తనని హింసిస్తున్నట్టు మీ భార్య కోర్టుకెక్కితే మీ పరువేం అవుతుంది? పరువే కాదు, కోర్టు వారు మీ చేత ఆమె పోషణ ఖర్చు ఇప్పిస్తారు అన్న సంగతి మీకు తెలుసు. ఈ పెళ్ళాం కాకపోతే మరొక్కర్తి, మగాణ్ణి నాకేం అనుకునే రోజులు పోయాయి. ఒక భార్యని హింసించి ఆ భార్య ఇల్లు వదిలిపోతే అలాంటి పురుషుణ్ణి ఎంత గతిలేని ఆడపిల్ల పెళ్లికి ముందుకు రాదు. మిస్టర్ శివరాం, నా మాటలు మీకు కష్టం కలిగించవచ్చు. కానీ ఇవి నిజాలు. మీకు తెలుసు. వివాహం అంటే స్త్రీ పురుషులిద్దరూ తమలో కొంత కోల్పోయి మరికొంత పొంది ఐక్యం సాధించే ఉత్తమ కృషి అన్న సత్యం గుర్తించిన నాడే ఆ వివాహం జయప్రదమవుతుంది. ఆవేశంగా చెప్పుకుపోతోంది విజయ. శివరాం బుద్ధిమంతుడిలా తలవంచుకొని వింటున్నాడు. హియర్ హియర్. శ్రీధర్ నవ్వుతూ చప్పట్లు కొట్టాడు గుమ్మం దగ్గర నిలబడి. శివరాం గారు, ఈ పాఠం రాసుకొని ఇంటికెళ్ళి కంఠస్థం పట్టండి. అప్పుడు మీ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది హాస్యంగా అన్నాడు శ్రీధర్. తప్పకుండా. చిన్నప్పటి నుంచి ఈ మగాళ్ళందరికీ ఇలాంటి పాఠాలు కంటతా పట్టించి అప్పగించని వాళ్ళని గోడ కుర్చీలో వేయించాలి. పాఠాలు ఆరంభించిన వాళ్ళ రోజు నుంచి స్త్రీ అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, స్త్రీని గౌరవంగా చూడాల్సిన అవసరం నేర్పాలి. తాను పురుషుడినని, స్త్రీ కంటే అధికుడుననే భావం చిన్న పిల్లాడి దగ్గర నుంచి తొలగించాలి. ఈ సృష్టిలో ఇద్దరూ సమానమే అన్న నీతి
నీతి పాఠం ప్రతి పిల్లవాడికి బోధించాలి. విజయ ఆవేశంగా అంది. థాంక్స్ మేడం. మీ పాఠం మర్చిపోను. శివరాం నవ్వి, ఇంక నాకు సెలవిప్పించండి. శారద, నీ సూట్ కేస్ ఏది? అన్నాడు. శారద విజయ చెయ్యి పట్టుకొని మృదువుగా నొక్కి, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అంది కృతజ్ఞతతో. గొంతు పట్టుకోగా. విజయ శారద భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, త్వరగా ఒక కోడల్ని కని వడ్డీతో సహా రుణం తీర్చుకో. శివరాంగావు ఒరో 25,000 కట్నం మూట కట్టి ఉంచండి. మా అబ్బాయికి తక్కువైతే ఒప్పుకోను. లేకపోతే మీ అమ్మాయికి కోడర్రికం తప్పదు అంది నవ్వి. శివరాం, శారద సిగ్గుగా తలదించుకున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీధర్ శివరాంతో కరచాలనం చేసి అభినందించాడు. థ్యాంక్ యూ మేడం. శివరాం మనస్ఫూర్తిగా నమస్కరించాడు. డాక్టర్, నా కొత్త జీవితానికి పునాదులు వేసిన మిమ్మల్ని అభినందించడం మినహా ఏమీ ఇయ్యలేను. శారద ఇద్దరికీ నమస్కరించి సెలవు తీసుకుంది. వెడుతున్న ఇద్దర్నీ చూసి సంతృప్తితో విజయ మనసు నిండిపోయింది. శ్రీధర్ విజయ భుజం చుట్టూ చెయ్యి వేసి, పద లోపలికి, ఎంతసేపు చూస్తావు అలా? అన్నాడు మృదువుగా. స్టోరీ ఇంతటితో శుభం కార్డు పడిందండి. కానీ చాలా బాగుంది కదా! శివరాం మారి శారదని తన జీవితంలోకి ఆహ్వానించడం చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థాంక్ యూ.